9.5 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ రైతులకు ఒడగబెట్టింది సున్నా అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారని వార్తలపై ఆయన ఒక రేంజ్లో సెటైర్లు వేశారు. ఆయన సీఎంగా ఉన్నవాడు ఎన్నడూ కూడా రైతుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు జగ్గారెడ్డి. కేవలం ఫామ్ హౌస్కే పరిమితమై ప్రగతి భవన్లోని ఎవరికీ రానివ్వకుండా సెక్రటరియట్కి వెళ్లకుండా బాధ్యతారహితంగా వ్యవహరించారని గుర్తు చేశారు. ఆనాడు రైతుల వైపు ఉండి కొట్లాడింది కేవలం కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు జగ్గారెడ్డి. బీఆర్ఎస్ ముఖ్యమంత్రిగా అపాయింట్మెంట్స్ లేవు, ప్రజలకు కలిసేది లేదు, ప్రతిపక్ష నాయకుడు కలుస్తానని కూడా అపాయింట్మెంట్స్ లేవు, సెక్రటరియట్ దర్వాజాలు బంద్, ముఖ్యమంత్రి పాలనలో నీ ప్రగతి భవన్ గేట్లు బంద్. ప్రతిపక్ష నాయకుడిగా మేమే ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారు, నేను ఇంకా మా ఇప్పుడు మంత్రులు ఉన్న చాలా మంది అందరం పోలీసు వాళ్ళగా పర్మిషన్ అడిగితే వాళ్ళు ఇవ్వరు, అయినా సరే పోవాలని ప్రగతి భవన్ గేటు దాకా పోతే అరెస్టులు. అయితే ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల గొంతును వినిపించడానికి ప్రయత్నం చేస్తే ఎప్పుడు నీ అపార్ట్మెంట్లు లేవు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీకు సెక్రటరియట్ గేట్లు, నువ్వు ఎక్కడ పోగు, నువ్వంత దమ్ము తీయకు, దమ్ము పట్టకు, నీ వయసును గౌరవిస్తాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా మీకు పూర్తి గౌరవాన్ని ఇస్తాం. అలాంటి యొక్క పద్ధతులు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నాయి. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి మేము కోరుకుంటాం, నువ్వు ఫుల్ హెల్తీగా ఉండాలి మేము కోరుకుంటాం. మీరు సీనియర్ నాయకుడు మేము గౌరవిస్తాం, మీరు సీనియర్ నాయకులు ప్రతిపక్ష నాయకులు మీ గౌరవాన్ని భంగం కలిగేయం. కమ్సే దీనన్నా యూజ్ చేయి. సీఎం పోస్ట్ ఎట్లా యూజ్ చేయాలో ప్రజల కోసం కమ్సే కమ్ ప్రతిపక్ష నాయకుడుగా ఏదన్నా మా దగ్గర మిస్ అయినా ఏమన్నా ఉంటే నువ్వు పేపర్లలో మాట్లాడుతున్నావు కదా, అదేదో సీఎం రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ అడిగి సెక్రటరీ పోయి కూర్చో. ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే పదే పదే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు మీడియాలో మాట్లాడుతున్నారు కాబట్టి కొంత స్పష్టం